హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక అరేలో ముందు 3 నంబర్స్ ముందు నంబర్స్ పెట్టుకొని, తర్వాత జీరోస్‌ని చివరికి ఎలా మూవ్ చేయాలనేదే ఈరోజు కాన్సెప్ట్. ఫస్ట్‌లీ మనకి అది చేయాలంటే, మనకి గార్బేజ్ వాల్యూస్ అంటే ఏంటో తెలియాలి. మనకి గార్బేజ్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ మనకి పైథాన్‌లో, జావాలో ఏంటంటే, మీరు ఒక అరే తీసుకున్నారు. ఆ అరేలో మీరు నంబర్ స్టోర్ చేశారు. 10, 20, 30 అని స్టోర్ చేశారు. అయితే మీరు అరే సైజ్ 5 ఇచ్చారు. కానీ మీరు 10, 20, 30 పెట్టారు. అంటే ఇంకా 2 వాల్యూస్ వదిలేసారు మీరు. ఆ వదిలేసిన వాల్యూస్‌లో ఏమవుతుందంటే 0, 0గా స్టోర్ అవుతుంది. ఎందులో? పైథాన్‌లో గాని, జావాలో గాని మనకలా 0, 0గా స్టోర్ అవుతాయి. మీరు అరే సైజ్ 5 ఇచ్చారు. కానీ మీరు 10, 20, 30 ఇచ్చి ఇంకో 2 వాల్యూస్ ఇవ్వలేదు. అది 0, 0గా స్టోర్ చేసి ప్రింట్ చేసేస్తుంది. అక్కడికది అయిపోయింది. కానీ మనకి సి ప్లస్ ప్లస్‌లో అయితే అలా కాదు. మనకి సి ప్లస్ ప్లస్‌లో అయితే మీరు 10, 20, 30 ఇచ్చారు. అరే సైజ్ 5 ఇచ్చారనుకోండి. సరే మీరు 10, 20, 30 ఇచ్చారు కదా! 10, 20, 30 ప్రింట్ చేస్తాయి. మిగిలిన 2 వాల్యూస్ ప్రింట్ చేయవు. 0, 0గా కూడా ప్రింట్ చేయవు. అవి వదిలేస్తాయి. 10, 20, 30 గానే ప్రింట్ చేస్తాయి. సో, ఇది వాడుకునే మనం అరేలో 3 ఎలిమెంట్స్ స్టార్టింగ్ పెట్టి, 3 ఎలిమెంట్స్ స్టార్టింగ్‌లో పెట్టి, చివరి వాల్యూస్‌ని మనం చివరిలో పెడతాం. ఓకే. ఇది మనం వాడుకుని మనం కోడ్ అనేది రన్ చేస్తాం. ఓకేనా? సో, మనం కోడ్ రాయడం మొదలుపెడదాము. ముందుగా మనం స్కానర్ క్లాస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ java.scanner పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ స్కానర్ న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఇదంతా మనకి తెలిసింది. అంతా స్కానర్ క్లాస్కి పైన సింటాక్స్, ఆ పైనేమో జావా స్కానర్ క్లాస్ అని మనకు తెలుసు. తర్వాత ఏంటంటే ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. అంటే ఇప్పుడు యూజర్ అనేవాడు అరే సైజ్ డిక్లేర్ చేస్తాడు. మేబీ 5 ఆర్ 4 ఆర్ 6 సమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో యూజర్ అనేవాడు అరే సైజ్ డిక్లేర్ చేస్తాడు. ఇంట్ ఆ నెంబర్ అనేది అరే సైజ్. ఓకే. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంట్ మనం ఇది పెడతాం. బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ నెంబర్ అంటాము. అంటే ఏంటంటే వాడు మనం ఒక అరే డిక్లేర్ చేస్తున్నాము. అరే డిక్లేర్ చేసిన తర్వాత అరే సైజ్ ఎంతో అతను చెప్తున్నాము. న్యూ ఇంట్ ఆఫ్ అరే సైజ్ మనం 5 అని చెప్తున్నాము. తర్వాత మళ్ళీ మనం ఫర్ లూప్ అనేది తీసుకుంటాం. ఫర్ లూప్ అనేది తీసుకొని అందులోనే ప్రతి ఎలిమెంట్ని మనం ఐటరేట్ చేయాలి. సో మనం ఏం చేస్తాం? ఫర్ లూప్ తీసుకుని ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ నంబర్ ఐ ప్లస్ ప్లస్. అంటే ఏంటంటే అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ప్రతి అరే ఆఫ్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ చేసి ప్రతి వాల్యూ అందులోకి ఐటరేట్ చెయ్యి అని మనం చెప్తాము. సో ఇప్పుడు మనము ఏంటంటే ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి డిఫైన్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఇంకొక అరే తీసుకుంటాం. చిన్న అరే ఇంకొక అరే తీసుకుంటాము. అరే పేరు ఏంటంటే ఇంట్ అరే 2 అని ఒక అరే తీసుకుంటాం. ఇప్పుడు అరే 2 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ నెంబర్. అది కూడా ఏంటంటే అరే 2లో కూడా ఎలిమెంట్స్ అనేవి మనకి బాగా స్టోర్ అవుతాయి. అరే 2లో ఎలిమెంట్స్ స్టోర్ అయిన తర్వాత మీకు ఇది చాలా మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ బాగా కొద్దిగా ఫోకస్ ఉంచండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ తీసుకుంటాము. ఫర్ లూప్ తీసుకుని ప్రతి ఎలిమెంట్ని ఐటరేట్ చేస్తాము. సేమ్ మనం ఎప్పుడైనా సరే మీరు ఒక ఎలిమెంట్ని ఐటరేట్ చేయడం మీరు ఫర్ లూప్ తీసుకోవాల్సిందే. తీసుకున్న తర్వాత కింద లూప్లో ఇఫ్ అరే ఆఫ్ ఐ. ఓకే. అంటే స్టార్టింగ్ మనం తీసుకుని యూజర్ తీసుకుంటారు కదా ఇన్పుట్స్ అరే ఆఫ్ ఐలో. సో ఇఫ్ అరే ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0 అంటే సపోజ్ నేను అరే సైజ్ 5 తీసుకుని ఎలిమెంట్స్ 10, 20, 30 తీసుకున్నాను. 10, 0, 20, 30 తీసుకున్నాను అనుకోండి. అరే ఆఫ్ ఐ అంటే 0. ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏంటి 10 నాట్ మనకి కాదు కదా. సో 10 నాట్ ఈక్వల్ 0. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం కదా. ఎక్స్ అనేది ప్లస్ ప్లస్ చేసి అరే ఆఫ్ 2లో మనం దాన్ని స్టోర్ చేస్తున్నాం. అరే ఆఫ్ 2 ఎక్స్ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ. అరే ఆఫ్ 2లో ఎక్స్లో అరే ఆఫ్ 2లో ఇందులో మనం అరే ఆఫ్ ఐ స్టోర్ చెయ్యి ఒకవేళ ఆ ఎలిమెంట్ 0 కాకపోతే. సో ఇంతే మనకి బాడీ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయింది. అంటే ఇదే మనకి మేజర్ బాడీ ఆఫ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఏంటంటే ఆ ఎలిమెంట్ అనేది 0 కాకపోతే అది 0 కాదు. అది ఎలిమెంట్ అనేది 0 కాదు. సో అరే ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0. అరే ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి అరే ఆఫ్ 2లో నువ్వు అది స్టోర్ చెయ్యి. అరే ఆఫ్ 2లో నువ్వు అరే ఆఫ్ ఐని స్టోర్ చెయ్యి. అది 0 కాదు కాబట్టి. అరే ఆఫ్ 2 మనకి ఎలాగో ఎంటీ అరే అని ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే ఒక ఫర్ లూప్ తీసుకుని ప్రతి ఎలిమెంట్ మనం ఐటరేట్ చేస్తాం. ఫర్ లూప్ ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ నెంబర్ ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి సిస్టమ్ డాట్ ప్రింట్ అని అరే 2 ఆఫ్ ఐ అంటాము. సో మనకి ఏంటంటే ప్రతి ఎలిమెంట్ మనకి ప్రింట్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి. సబ్స్క్రైబ్ టు అయోమోనం. నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను, మీకు కామెంట్స్లో ఉంటుంది. నా మొబైల్ నెంబర్ నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఐ హోప్
యూ ఆల్ అండర్‌స్టూడ్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. థాంక్ యూ. బై. సబ్‌స్క్రైబ్ టు అయోమనం.